కోరికలు తీర్చే దేవుడు అన్న అంశాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు ఎవరు కోరికలైనా తీరుస్తాడు అన్న అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. దావీదు కోరిక ఏమిటి? అవును, దావీదు కోరిక ఏమిటంటే రాజుగారికి అల్లుడు కావాలనే కోరిక. అయితే ఆయన సేవకులు వచ్చారు. ఎవరు సేవకులు? సౌలు రాజు సేవకులు వచ్చారు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 26వ వచనం. రాజు సేవకులు ఆ మాటలు దావీదుకు తెలియచేయగా, ఏ మాటలు? ఆ మాటలు అంటే నేను చెప్తాను. రాజుగారు అల్లుడు అవ్వాలంటే ఓలి ఇవ్వాలి. ఓలి సౌలు రాజుగారు డబ్బులు అడగటల్లా, 100 మంది ఫిలిష్తీయుల ముందు వాళ్ళు అడుగుతున్నాడు. అది కూడా గడువులోపు తీసుకొచ్చి ఇస్తే రాజుగారికి అల్లుడైపోయినట్లే అన్న విషయాన్ని సౌలు సేవకులు వచ్చి చెప్పారు. అదే ఆ మాట అన్నమాట, అక్కడ రాయబడిన మాట. అయితే దావీదుకి ఆల్రెడీ కోరిక ఉంది. ఏం కోరిక? దావీదుకు అల్లుడు కావాలనే కోరిక. అందుకని గడువు దాటక ముందే 100 మంది కాకోకుండా 200 మంది ఫిలిష్తీయులను చంపి వారు ముందు తీసుకొచ్చి ఓలీగా ఇచ్చేశాడు. సౌలు రాజు గారు నోరు ఎలబెట్టాడు. నోరు ఎలబెట్టి నోరు మూసుకొని మీకాల్ని ఇచ్చి పెళ్లి చేశాడు. అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు అన్న ఉద్దేశంతో అని పన్నాగం చేశాడు. కానీ దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక జయ జీవితాన్ని ఇచ్చాడు. దావీదు కోరిక తీరింది. దేవునికి స్తోత్రం. ఎంతటి పెద్ద కోరికలైనా తీర్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. దావీదు నమ్ముకున్నాడు, ఆయన్ని దేవుడు చేశాడు కదా. 27వ వచనంలో ఉంది కదా మాట. గడువు దాటక ముందే ఫిలిష్తీయుల్లో 200 మందిని హతము చేసి వారు ముందోళ్ళు తీసుకొచ్చి రాజుగారికి అల్లుడగుటకు లెక్క పూర్తి చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు మీకాల్ని ఇచ్చి సౌలు పెళ్లి చేశాడు. ఆ విధంగా దావీదు గారు కోరిక తీర్చబడింది. యాకోబు కోరిక ఏంటి? ఆశీర్వాదాలు కావాలని ఆయన కోరిక. అందుకని తండ్రి దగ్గరికి వచ్చాడు. నా తండ్రి లేచి కూర్చొని నేను తీసుకొచ్చి తిని నన్ను ఆస్వాదించు అన్నాడు. ఆయన అన్నాడు, అరే నీకు ఇంత తొందరగా ఎట్ట దొరికిందిరా, ఎట్ట ఆట ఆడావంటే నీ దేవుడే నాకు త్వరగా దొరికేలా చేశాడు అన్నాడు. అయినా నేను నిన్ను చూడాలి, నా దగ్గరికి రా అని తవిడు చూశాడు. తవిడు చూస్తే వాళ్ళమ్మ ఏం చేసింది? ఆ మేకను చంపి చేసింది కదా, వాటి తోల్ని యాకోబు చేతులు కట్టింది, మెడ మీద కట్టింది. పై వచనాల్లో ఉంటుంది. అది 27వ అధ్యాయం చెప్పేది. ఆదికాండంలో పై వచనాల్లో వాళ్ళమ్మ చేసిన పని ఉంటుంది. బట్టలు చేతుల్ని మెడ భాగాన్ని మేకతోలుతో కప్పింది. ఏశావు బట్టలు రెబకా దగ్గరే ఉంటాయి కాబట్టి వాడేసుకునే బట్టలు వేసింది. అని తక్కువడు కాదు ఇసాకు, కళ్ళు కనబడపోయినా. దగ్గరికి రారా చూస్తా అన్నాడు. చేతులు తవ్వాను. అరే నువ్వు ఏశావు అని అన్నాడు. నేను ఏశావునే అన్నాడు. తనివి చూశాడు, చేతులు ఎంటుకలుగా ఉన్నాయి. వాసన చూశాడు, బాగానే ఉంది. దగ్గరికి రామన్నాడు. స్వరం ఒకటే యాకోబు లాగా ఉంది కానీ అంత ఏశావు లాగానే ఉంది అని నా దగ్గరికి రాని దీవించాడు. అన్ని పరీక్షలు రాసి చేశాడు. పరీక్ష పెట్టాడు, వాసన చూశాడు, తవిడు చూశాడు, ఆఖరికి దీవించాడు. ఈ దీవించిన అయిపోగానే ఏశావు వచ్చాడు. నా తండ్రి నన్ను దీవించడానికి ఇస్సాకు గడగడ వణికిపోయాడు.
పేజీ తిప్పిన తర్వాత కనపడుతుంది. 35వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. అరే బాబు, ఏం చేయమంటావు? నీ తమ్ముడు కపటంగా వచ్చి మరి పెద్ద ఉపాయం చేశాడు, వాడు నీలాగేసి వేసుకొచ్చాడు, నువ్వే అనుకో నేను దీవించేశాను రా అని చెప్పాడు. ఉనికిపోయాడు. నిజంగా దీవించేశాను రా అంటే అని అంటాడు. వాడికి ఆ పేరు తగిందేను. ఇప్పుడు నాకు 2 మార్లు నన్ను మోసం చేశాడు, జ్యేష్ఠత్వం విషయంలోను ఈ దీవెనిచ్చి విషయంలోను అని ఆయన అనుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది యాకోబు. భూ సంబంధమైన ఆశీర్వాదాల కన్నా కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు గొప్పవి అని తెలుసుకుంటానికి 21 సంవత్సరాలు పట్టింది. ఎవరికి? యాకోబుకి. అప్పుడు రాత్రంతా దేవునితో పోరాడాడు. తెల్లారుతుందిరా, వదిలిపెట్టరా అని అంటే నన్ను దీవిస్తే 32వ అధ్యాయం 26 వచ్చింది చదువమ్మా. ఆశ్రయిస్తేనే గాని పోనివ్వని అన్నాడు. గుంటి మీద కొట్టినా కూడా వదిలిపెట్టలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు దేవుడితో పోరాడి గెలిచావు కాబట్టి ఇక నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. తర్వాత ఇతను ఎక్కడికి వెళ్ళాడు? యాకోబు బేతేలుకి వెళ్ళాడు. బేతేలుకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేటప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు 35వ అధ్యాయంలో. ఏమ్మా? మరలా 9వ వచనం. ఆశీర్వదించాడు. ఇక అనబడదు, ఇక నువ్వు ఇశ్రాయేలువి అని దేవుడు చెప్పి ఇక్కడ దీవించాడు. ఈ విషయంలో మోషే గారు ఒక విషయాన్ని చెప్పాడు, హోషేయ గారు ఒక విషయాన్ని చెప్పాడు. ఆ విషయాలు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనంలో మోషే గారు చెప్పిన మాట. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యాకోబు భాగ్యం గొప్పది కాదు, ఎందుకంటే అది శరీర సంబంధమైంది, అది భూ సంబంధమైంది, అది మోసకరమైంది, అది శాశ్వతమైనది కాదు. కానీ ఇశ్రాయేల్ది ఆత్మ సంబంధమైంది కాబట్టి అది గొప్ప భాగ్యము. భూ సంబంధమే కాదు, పర సంబంధం కూడా విలువైనటువంటి ఆశీర్వాదాలు ఇశ్రాయేలు పొందుకోగలిగాడు మార్పు చెందటం ద్వారా. మార్పు చెందని వారికి వచ్చే ఆశీర్వాదాల కన్నా మార్పు చెందిన వారికి వచ్చే ఆశీర్వాదాలు గొప్పవి అన్న విషయాన్ని మోషే గారు ఇక్కడ తెలియపరిచాడు. హోషే అంటాడు కదా 12వ అధ్యాయం 3వ వచనం. అసలు ఈ ఆశీర్వాదాలు ఆశ కడుపులో నుంచే ఉంది వీడికి. యాకోబుకి ఆశీర్వాదాల ఆశ కడుపులోనే ఉంది. మడిం పట్టుకుని వాడికన్నా ముందు రావాలని, జ్యేష్ఠత్వ హక్కు కావాలని. తర్వాత మన దేవునితో పోరాడాడు, జయం అంటాడు. కన్నీరు విడిచి బతిమలాడి బేతేల్లో విజయం పొందాడు. లేకపోతే మానవుడు దేవుని మీద ఎలా గెలవగలడరా? అది కనికరం, దేవుని కనికరం. కన్నీరు కార్చి బతిమాడి మార్పు చెందినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి యాకోబు ఇశ్రాయేలుగా మారి తన కోరికను తీర్చుకోగలిగాడు. ఈ విధంగా మానవుల యొక్క కోరికలు తీర్చబడతా ఉన్నాయి. వారి కోరికలు, ఇశ్రాయేలు కోరిక ఏంటో తెలుసా? ఏంటంటారు? ఇశ్రాయేలీయులు కోరిక పాలు తెలి ప్రవహించే దేశం. దేవుడు తీసుకెళ్తా అన్నాడు. వాళ్ళు కోరారా? వారిని పిలసాలకుండా వాళ్ళు కోరలేదు, దేవుడు తీసుకెళ్తా అన్నాడు. చెప్పండి. మాకు రాజు కావాలని కోరారు.
ఇశ్రాయేలీలు ఇంకా సౌలు రాజు అవ్వాలి అప్పటికి. మాకు రాజు కావాలి. న్యాయాధిపతుల కాలం సాగుతూ ఉంది. చిట్ట చివరి న్యాయాధిపతిగా సమూయేలు గారు చేస్తున్నాడు. అలాంటి సమయంలో రాజు కోరిక ఉంది వాళ్ళకి. రాజు కోరిక అడిగాడు. అయితే దేవుడు కోరిక తీర్చాడు, రాజుని సిద్ధపాటు చేశాడు. అయితే కొన్ని షరతులు చెప్పాడు. ఎన్ని షరతులు? అసలు దాని ఐడియా మాకు లేదంటారా? 5 షరతులు చెప్పాడు దేవుడు. ఏమ్మా? సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. 13. మీరు కోరుకున్నారు కాబట్టి దేవుడు ఇతన్ని మీకు రాజుగా నియమిస్తున్నాడు. మొదటి షరతు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవ షరతు, ఆయన మాట వినాలి. మూడవ షరతు, ఆయన సేవించాలి. నాలుగవ షరతు, ఆయన ఆజ్ఞలను భంగం చేయకూడదు. 5వ షరతు, దేవుని అనుసరించాలి. ఈ 5 గాని మీరు పాటిస్తే మీకు క్షేమం కలుగుతుంది, మీ కోరిక మంచిదవుతుంది అన్నది దేవుడు చెప్పినటువంటి మాట. ఏమ్మా? కాబట్టి మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలు నెరవేర్చబడతాయి. దావీదు అదే చెప్పాడు కదా, అదే రాశాడు. 145 కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక దేవుడు నెరవేర్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన హృదయ వాంఛలు నెరవేర్చే దేవుడు. ఇంకో మాట ఏముందంటే అక్కడ, వారి మొర ఆలకించును, వారిని రక్షించును. దేవుడు వారి ప్రార్థన వింటాడు. ఎవరి ప్రార్థన? భయభక్తులు గల వారి ప్రార్థన. వారిని రక్షిస్తాడు. సీతమ్మ గారి ప్రార్థన విన్నాడా దేవుడు ఎప్పుడన్నా? సీతమ్మ గారి కోరికలు ఏమైనా తీరిని అమ్మ నీకు? దేవుడు నమ్ముకున్న తర్వాత నీ కోరికలు దేవుడు తీర్చాడా? ఎన్ని తీర్చాడు? చాలా తీర్చాడు దేవుడు. ఏమడిగితే అది నిజం. కోడళ్ళకి ఉద్యోగం లేక బాధపడతా ఉంటే కోడలకు కూడా తెలియదు. చర్చికి అప్లికేషన్ తీసుకొచ్చి నాకు ఇచ్చి ప్రార్థన చేయించి అప్లికేషన్ పెట్టింది. ఆర్టీసీ కండక్టర్గా ఉద్యోగం వచ్చే అమ్మాయికి ఇంటర్వ్యూ వచ్చి పిలిచిందా కూడా అమ్మాయికి తెలియదు. ఇంటర్వ్యూ వచ్చింది కదా, సెలెక్ట్ అయింది, ఆర్టీసీ ఉద్యోగం చేస్తుంది. ఆటోలు కొన్నారు, బైకులు కొన్నారు, ప్రార్థనే కదా. వాళ్ళ ఆయన గారు గవర్నమెంట్ ఉద్యోగం కదా, రిటైర్మెంట్ కూడా అయ్యాడు. అమ్మాయికి జాబు. మరి అమ్మాయి పాపం హ్యాండిక్యాప్ట్గా ఉంది. ప్రార్థన చేశాం. దేవుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ విషయంలో మరి చాలా సంబంధాలు వచ్చినాయి, కానీ మనం ప్రార్థన చేసాం పెళ్లి కావాలని. వివాహం కూడా జరిగింది. అబ్బాయి ఏనుగాడు పుట్టాడుగా, అడుగు సైకిల్తో ఆగుతున్నాడు. అమ్మాయికి మళ్ళీ ఉద్యోగం, బంగారీ పాస్ అవ్వాలి. పాస్ అయిందా? పాస్ అయింది. వాడికి ఉద్యోగం, పెద్ద కొడుక్కి. వాడు కాలేజీ బస్సు నడపడానికి వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వాడు ఆర్టీసీ డ్రైవర్ అయ్యాడు, కానీ వాడు ఎడగొట్టుకున్నాడు. ఒక కొడుకు. చిన్నోడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కరెంట్ ఆఫీసులో. వాడు కొంచెం డ్రింకర్, ఉద్యోగం పాడు చేసుకున్నాడు. చాలా చాలా అవకాశాలు వచ్చినాయి. దేవుడు చాలా కోరికలు తీర్చాడు. ఇల్లు కట్టింది. 1 కాదు 2 కాదు 3 ఇల్లు కట్టింది. స్థలం కొంది బ్రహ్మాండంగా. ఇవన్నీ అనుకోవటమే, నాకు చెప్పిద్ది అంతే. సాక్ష్యం చెప్పటం అక్కాయికి మొదటి నుంచి రాదు. నేను వచ్చిన కొత్తలో బాప్తీసం ఇచ్చాను.
అప్పటి నుంచి మరి దైవికంగా అనుకున్నాయన్ని దేవుడు తీర్చాడు కోరికలు. అంటే మామూలుగా సంఘములు సాక్ష్యం చెప్పటం మొదటి నుంచి అలవాటు లేదు ఆమెకి. అందుకని ఏదైనా నాకు చెప్పిద్ది, నేను ప్రార్థన చేస్తాను, జరుగుతాయి అనుకున్నది. ఏమ్మా నేనే చెబుతా. ఆ విధంగా దేవుడు కోరికలన్నీ తీర్చాడు. ఇప్పుడు కోరికలు ఇప్పుడేంటంటే ఒక ఇల్లు అమ్మేద్దామని. ఎందుకంటే అక్కడెక్కడ ఉండలేకపోతున్నారు. అమ్మాయి అక్కడ దూరం నడిచి వెళ్ళలేదు, బైక్ తోలలేదు. అందుకని అక్కడ అమ్మేస్తే మరి దేవుడు సహాయం చేస్తాడు. దానికోసం ప్రార్థన చేయాలి. మరి బంగారు ఇప్పుడు ఇంటర్ పాస్ అయింది కదా, ఎంసెట్ రాస్తుంది. దాంట్లో పాస్ అయితే ఫీజు రింబర్స్మెంట్తో చదువుకుంటుంది డిగ్రీ. అదొక కోరిక. సర్వేశ్వరరావు తాగుడు మానుకొని ఇక దైవికంగా స్థిరపడాలని. దేవుడు చేస్తాడా? తాతలు మార్చాడు, ముసలాళ్ళు కాదు, తాతలు మార్చాడంటే ఇలాంటి ముదురు క్యాండిడేట్ని. మన దగ్గర మారిన వాళ్ళందరూ కూడా గండు చేపలు, మామూలు చేపలు కాదు, సామాన్యులు కాదు. నేను ఇక్కడికి వచ్చినాక 250 మందికి బాప్తిసం ఇచ్చా. మామూలు వాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఈ కోరికలు కూడా తీర్చాలని ఈ ప్రార్థన. కాబట్టి భయభక్తులు కలిగి ఉంటే కోరికలు నెరవేరుతాయి. కాబట్టి భయభక్తులు కలిగి ఉండండి, దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి, ప్రార్థన పెట్టించుకోండి. నిజంగా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, రక్షిస్తాడు కదా. దేవుని యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూతలుండి ఆయన రక్షించునని 34వ కీర్తనలో 7వ వచనంలో దావీదు గారు రాస్తాడు కదా, మనం చూసాం కదా. భయభక్తులు గల వారికే దేవుడు గొప్ప మేలు దాచి ఉంచుతాడు కదా. మీకు చాలా గొప్ప మేలు చేశాడు దేవుడు. కొన్ని మీరు నిలుపుకోలేకపోయారు, కానీ దేవుడు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చింది మీ ఇంట్లో. 31వ కీర్తన 19వ వచనంలో దేవుడు భయభక్తులు గల వారి నిమిత్తము దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. జ్ఞానానికి మూలం కూడా భయభక్తులే. సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తాం కదా, 10వ వచనంలో జ్ఞానానికి మూలం. కాబట్టి బంగారం కూడా అమ్మాయికి ప్రశాంతి అని పెట్టాను నేను పేరు కదా. అవును, నేను ఇక్కడికి వచ్చినాక పుట్టింది బంగారం. ప్రశాంతి కదా. అమ్మాయికి రేపు ఎంసెట్లో ఎప్పుడమ్మా పరీక్ష? 21వ తారీఖు. ఇందాక హాల్ టికెట్ ఇచ్చింది, నువ్వు లేవుగా. అమ్మాయి రమణ హాల్ టికెట్ ఇచ్చి ప్రార్థన చేయించింది. మన వాళ్ళందరూ అలవాటుగా హాల్ టికెట్ తీసుకొచ్చి అది పెడతారు దేని సందులో. ఇక ప్రార్థన చేయ బాబు, ఇక నీదే సంగతి, మాకు సంబంధం లేదు. అది మీరు భయభక్తులు కలిగి ఉండి ఆయుష ఆరోగ్యాలకు కూడా భయభక్తులే మూలం. దేవుని యందు భయభక్తులు గలవారికి ఏమిస్తాడు దేవుడు? 10 దీర్ఘాయుష్ దయచేస్తాడు దేవుడు. కాబట్టి కుటుంబరావు గారి పాపం రిటైర్మెంట్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఎండలో పనిచేస్తున్నాడు ఆయన కదా. గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యారు కదా. టెలిఫోన్ ఎక్స్చేంజ్లో జాబ్ చేసేవాడు కుటుంబరావు గారు. ఏదేమైనా దేవుని యందు భయభక్తులు గల వారు దేవుడు దీవిస్తాడు. దేవుని యందు భయభక్తులు గల వారు వంశాన్ని అభివృద్ధి చేశాడు. ఎవరాళ్ళు? దేవుడు దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క వంశాభివృద్ధి చేశాడు. నోవహు చెప్పాలి చెప్పాలి. పయ్యాంగా చూడండి. వెరీ గుడ్. అందుకే చెప్తే చిన్నపిల్ల గట్టి అమ్మాయిని. మంత్రస్థానాలు రా, బతకనిచ్చారు కదా. నిర్గమాకాండం 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం.
ఆ మంత్రసాలు దేవునికి భయపడటం వల్ల వారికి వంశాభివృద్ధి చేశాడు దేవుడు. నిజంగా భయభక్తులు గల వారికి దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, కోరికలు నెరవేర్చబడతాయి. జ్ఞానానికి, ఆయుష్ ఆరోగ్యాలకి, అభివృద్ధికి, అన్నిటికీ భయభక్తులే కారణం కదా. వారి కోసమే దేవుడు మేళ్ళు దాసి ఉంచుతాడు. మన అవసరాల్లో తీరేంతవరకైనా భయభక్తులు. ఎప్పటి వరకు భయభక్తులు? 19వ కీర్తన మనకు అన్ని రెఫరెన్సే, మన నోటి మాటలు వద్దు, మనకి బైబిల్లో ఉంటే చదువుదాం. 19వ కీర్తన 9వ వచనం. నిత్యం ఉండాలి. ఈ భయము భక్తి అన్నది నిత్యం ఉండాలి. నిత్యం కలిగి ఉండండి, నిత్యము రండి, వీలైనప్పుడల్లా మందిరానికి రండి. శని ఆదివారాలు మాత్రం విశ్రాంతి దినం మనం పవిత్రంగా ఎంచాలి. తప్పనిసరిగా ప్రభు దినంలో తప్పనిసరిగా ప్రభు బలలో పాల్గొనాలి, ప్రభు రక్త మాంసాల్లో పాల్గొనాలి కదా. అలా చేస్తే దేవుడు ఇప్పుడు కోరికలు కూడా తీరుస్తాడు, నెరవేరుస్తాడు. ఆ విధంగా మంచి తీర్మానం కలిగి రండి. ఈ సమస్యల్లో ఇంటికాడ కూర్చుంటే పనులు అవ్వవు. ఇంకెవరైనా ఉన్నారమ్మా కోరికలు తీర్చేవాళ్ళు? ఎవరైనా తీరుస్తారా? ఎవరు తీర్చరు, ఎవరు వాళ్ళకి కాదు, దేవుడు మాత్రమే తీర్చగలడు. నేను ఇంటికాడ కూర్చుంటాను తీర్చాయి అంత కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నీకు అవసరం వచ్చింది, నీ పని జరగాలి, మంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి, వెళ్తాను, ఆయన ఇంటికి రమ్మంటాం. దేవుని దగ్గర రండి, దేవుని దగ్గర రావటం అలవాటు చేసుకోండి. పాపం ఇక్కడ ఉన్నప్పుడు వచ్చేది, రమణాగూడ రోజు వచ్చేది, మళ్ళీ మధ్యకాలంలో తగ్గించారు. సీతమ్మ గారికేమో మరి ఆ పేరు ఎట్టి పెట్టుకుందో, అలా మెత్త పెట్టిందో కానీ ఆవకుండా కష్టాలని ఉన్నాయి. పనులు తీరు, పిల్లలు ఇసుకింపు, దానివల్ల తెమలు లేక మందిరానికి రాలేకపోతుంది. ఏమ్మా మరి దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటే మనకి అట్టానే మిగిలిపోతాయి సమస్యలన్నీ. అందుకని వీలు తీసుకొని రండి, ఏమ్మా రండి, దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. ఇప్పుడు అనుకున్న కోరికలు కూడా దేవుడు నెరవేర్చును గాక, ఈ కుటుంబాన్ని దీవించును గాక. రేపు ఎంసెట్లో కూడా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి వచ్చిన ప్రశ్నలన్నిటికీ సరైన ఆన్సర్ రాసేలాగా దేవుడు కృప చూపును గాక. ప్రార్థన చేసేనా?